नीचे पकड़ के टाइट खींचिए और टाइट। इनकी बालों में और झटका नहीं देना, अल्लू 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 कर देना। ठीक है, बोलिए कल प्रिकॉशंस क्या बोले वैक्स के बारे में? बोली मैं प्रिकॉशंस स्किन एलर्जी वालों को बोलिए, कौन है वो बोलने वाला? प्रिकॉशंस मैं बोली थी ना क्या क्या नहीं करना वैक्स के बाद। వ్యాక్స్ తర్వాత మనం ఏం చేయకూడదు. 1% गर्म पानी से हाथ नहीं धोना और मॉइस्चराइजर्स नहीं लगाना, टाइट कपड़े नहीं पहनना। मॉइस्चराइज़र लगा सकते, उनको जमे तो वही मॉइस्चराइज़र लगाना। एलोवेरा भी जमता नहीं जमता पूछ के लगाना। और क्या? सोप नहीं लगाना, साबुन नहीं लगाना, टाइट का क्लॉथ टाइट क्लॉथ नहीं पहनना। बाहर गए तो सनस्क्रीन सनस्क्रीन लगाने के। चले जाना। और किसको नहीं करना? प्रेग्नेंट लेडीज, ओके, सेंसिटिव नहीं 16-17 इयर्स 15 इयर्स और शुगर पेशेंट। शुगर पेंट्स कर सकते, लेकिन उसका शुगर कितने है और उन लोगों को कुछ प्रॉब्लम होता, गर्म लगाए तो ऐसा इमिडिएटली हो जाता रिएक्शन होता, जैसा लोगों को नहीं करना। और सोरियासिस एलर्जी उन लोगों की नहीं करना वैक्सीन। अगर उन लोगों को कैसा बोलना, मैडम आपके स्किन पे नहीं करना बोल के बोलना। ओके, और आप बोलिए, మీరు చెప్పండి రేవతి గారు, సేమ్ మీకు ఏం గుర్తుందో అది చెప్పండి. స్టార్టింగ్ నుంచి బుక్ లేదు బుక్ చూడకూడదు, జస్ట్ ఎంత గుర్తుందా? బుక్లో ఉన్నది స్టార్టింగ్ ఎస్, అంటే ఓన్లీ ప్రికాషన్స్ అడుగుతున్నా. హాట్ వాటర్లో డిప్ చేయదు హ్యాండ్స్ అండ్ సన్షైన్కి వెళ్ళినప్పుడు లోషన్ పెట్టుకోకుండా సోప్ పెట్టుకోవద్దు, టైట్ క్లాత్స్ వేసుకోవద్దు. గుడ్, టైట్ క్లాత్ వేసుకోవద్దు, సోప్ పెట్టుకోవద్దు, వేడి వాటర్తో కడుక్కోకూడదు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఎండకి వెళ్తే సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. అలోవెరా కానీ మాయిశ్చరైజర్ కానీ మేడంకి సూట్ అవుతుంది అంటేనే పెట్టండి. ఎలర్జీ అలాంటివి ఉంటే అడిగి పెట్టాలి అంతే. ఓకేనా? ఒక మనం రీకా వ్యాక్స్కి హనీ వ్యాక్స్కి డిఫరెంట్ ఏంటి నేను చెప్పాను కదా. ట్యాన్ రిమూవ్ చేసి కాదు, అంటే ఏ బేస్ చేసుకొని ఉంటుంది చెప్పాను కదా. ఆయిల్ అంటే మీకు మర్చిపోయినా, ఆయిల్ ఇది హనీ వ్యాక్స్లోనేమో హనీ వ్యాక్స్లో మనకు ఆయిల్ కంటెంట్ ఉండదు, వాటర్ బేస్ చేసుకొని ఉంటుంది హనీ వ్యాక్స్లో. ఓకే, రీకా వ్యాక్స్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో ఆయిల్ కంటెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అందుకే కదా రీకా వ్యాక్స్ తర్వాత ఫస్ట్ టైం 4 జెల్, ఆ తర్వాత ఆఫ్టర్ జెల్ పెడతారు. దాంట్లో ఆయిల్ ఉంటుంది చూడండి, ఆయిల్ అప్లికేషన్ ఉంటుంది. మీకు ఆయిల్తో మసాజ్ చేయించారన్నారు కదా మేడం, అట్లా. ఓకేనా? ఇట్లా ఉంటుంది, దీనికి ఇంతే ప్రాసెస్. మీరు చెప్పండి అమ్మా. ఫోన్ పక్కన నుంచి నేను నన్ను కొట్టాకు, నువ్వు చక్కన కొట్టినావు. లేదు రికార్డ్ అవుతుంది. నేను ఇది మీ గ్రూప్లో పెట్టాను. చెప్పండి. అదే చెప్పనా? అక్కనా ఏంది మేడమా? లేదు నాన్న, ఫస్ట్ ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్పాను కదా, టైట్ క్లోజ్ వేసుకోవద్దు. అది కాదు. నేను ఫస్ట్ ఏం అడిగినా, ప్రికాషన్స్ అడిగినా, బ్యాగ్స్ తర్వాత ఏం చేయకూడదు. ఫస్ట్ వాటర్లో హ్యాండ్స్ పెట్టొద్దు కాదు, వేడి నీళ్ళు పోసుకోకూడదు. వాళ్ళు వెళ్ళాక వాటర్ పెట్టి ఇలా పెట్టొద్దు అంటే వాళ్ళు ఏం వెళ్ళి పెట్టరు కదా. సో ఇప్పుడు కడుక్కోవద్దు, వేడి వాటితోటి హ్యాండ్స్ వాష్ చేయొద్దు, సోప్ పెట్టొద్దు. ఓకే, ఇంకా ఒక లైన్ బయట ఏదైనా అర్జెంట్ ఉంటే ఎండ ఉంటే సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళాలి. ఎన్ని అవర్స్ వరకు మీరు హాట్ వాటర్ వాడకూడదని చెప్తారు? 12 అవర్స్ ఫుల్ బాడీకి చేస్తే 12 అవర్స్ వరకు. అది బ్రైడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తొందర యాసెస్ వచ్చినాయి అనుకో, పెళ్లి కూతుర్లకు మనం ఏం చేయలేము, మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. దాని బదులు మనం ఈ ప్రికాషన్ చెప్పినాం అనుకో, కొద్దిసేపు వాళ్ళు జాగ్రత్త పడతారు. సో నార్మల్గా అయితే నేను అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ అయినా సరే వేడి వాటర్ కాకుండా కూల్ వాటర్ పెట్టుకోవచ్చు. ఓకేనా?
మరీ పెట్టకూడదంటే కొంతమందికి మెస్సీ అవుతుంది కదా, వాళ్ళు ఎమ్మటే అబ్బా ఇరిటేషన్ అంటుంది, వాళ్ళు స్నానం చేయాలంటారు కదా అమ్మాయిల్ని. సో అందుకని అట్లీస్ట్ ఒక 3 hours 2 hours అని ఆగండి మేడం అని చెప్పాలి. తర్వాత ఎవరికి చేయకూడదు వ్యాక్సిన్? ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ వరకు చేసుకోకూడదు ప్రెగ్నెన్సీ లేడీస్? 3 months దాకా చేసుకోవచ్చు, మళ్ళీ 3 months తర్వాత 3 to 4 months వరకు చేసుకోవచ్చు. ఎందుకు 3 to 4 months అంటే వాళ్ళు కూర్చునేవే మంచిగా ఉంటుంది, ఏం కాదు, వాళ్ళకి స్టమక్ పెద్దగా ఉండదు కాబట్టి. తర్వాత వాళ్ళకి స్టమక్ పెద్దగా అయిపోతుంటుంది కదా, అప్పుడు బేబీ పెరుగుతుంటుంది లోపల. మనం 1 hour ఇట్లా లెగ్స్ పెట్టి అటు ఇటు చేస్తే లోపల బేబీకి ఏమైనా అవుతుంది కాబట్టి మళ్ళీ దాంతోపాటు వాళ్ళ స్కిన్ అనేది లార్జ్ అవుతుంటుంది. అప్పుడు ఇంకా వాళ్ళకి పెయిన్ ఉంటుంది, సంథింగ్ ఏదైనా ర్యాషెస్ వస్తే మన మీదకి వస్తుంది. సో అలాంటప్పుడు అలాంటి క్లయింట్స్కి మనం స్మూత్గా చెయ్యము అని ముఖం మీద చెప్పకుండా మ్యామ్ మీరు చేసుకోకూడదు అని చెప్పాలి. ఓకే. తర్వాత ఇంకా షుగర్ పేషెంట్స్కి చేసుకోవచ్చు, తప్పు లేదు వ్యాక్స్ వేసుకుంటే. కానీ ఆమె ఇప్పుడు 350 400 షుగర్ పెట్టుకుంది అనుకో, ఆమె వచ్చి మన దగ్గర హనీ వ్యాక్స్ చేసుకుంది. గరం ఎంత గరం ఉంటుంది, ఒక్కోసారి బాగా హీట్ ఉంటుంది. అప్పుడు ఆమె సెన్సిటివ్ ఉంటుంది కదా పేషెంట్స్కి, మెడిసిన్ తినే వాళ్ళకి. సో అప్పుడు ఏమైందంటే బొబ్బుల్స్ ఏమైనా వచ్చినాయి అనుకో, అవి తొందరగా మానవు కాబట్టి, మానే ఛాన్సెస్ ఉండవు కాబట్టి, దానివల్ల వాళ్ళకి మనము షుగర్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం చూసి, అంటే ఏజ్ రిలేటెడ్ 70 80 వాళ్ళకి ఇంకొచ్చి వ్యాక్స్ అడుగుతారు. అలాంటి వాళ్ళకి వ్యాక్స్ బదులు అప్పర్ లిప్ చిన్న థ్రెడ్ ఇట్లా వ్యాక్స్ చేయమంటారు కదా, థ్రెడ్ చేసింది బెస్ట్. అప్పర్ లిప్ చిన్న ఫేస్ వ్యాక్స్ చేయకండి ఆ ఏజ్ వాళ్ళకి. ఓకే. తర్వాత సోరియాసిస్ ఏంటంటే అది అంటువ్యాధి కాదు, కానీ మనము దాన్ని ఫీల్ చేస్తాం కదా స్కిన్ని. సో బ్లడ్ అది కొంచెం అట్లా వాళ్ళకి డ్రాప్స్ ఏమైనా పడ్డా, బ్లడ్ డ్రాప్స్ పడితే మనకి ప్రాబ్లం, మళ్ళీ వేరే వాళ్ళకి మనం అంటించిన వాళ్ళం అవుతాం. కాబట్టి స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ కానీ ఎలర్జీస్ కానీ చేయకూడదు. ఫేస్ మీద పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫేస్ వ్యాక్సిన్ చేయొద్దు పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా. ఎందుకంటే పింపుల్స్ ఉంటే పగిలిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతాయి, ఇంకెక్కువ అవుతాయి. ఓకేనా? ఇది ఓకే, అర్థమైందా ఈరోజు? ఓకేనా?